రైట్ పవన్, తుంగభద్ర డ్యామ్ గేట్ 19వ గేటు కొట్టుకుపోవడంతో దాదాపుగా కొన్ని లక్షల క్యూసెక్ల నీరు, వరద నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది. సో దీన్ని ఎట్లాగైనా ఆపాలి అని చెప్పేసి అటు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. స్టాప్ లాక్ గేటును ఏర్పాటు చేసి తాత్కాలికంగా వృధాగా పోతున్న నీటిని ఆపాలి అని చెప్పేసి దీనికి సంబంధించి రంగంలోకి దిగి కార్యాచరణ అయితే ప్రారంభించారు. చూస్తే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రైతుల ప్రాణధారమైన తుంగభద్ర డ్యాం గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు, కర్ణాటక, ఆంధ్ర ఇంజనీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. వరద నీరు వృధాగా సముద్రంలో అడ్డుకోవడానికి ఇక చైన్ లింక్ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ అమర్చి దానిని పూర్తిగా మూసివేయాలని కూడా నిర్ణయించారు. తుంగభద్ర బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. మరమ్మతులపై హైదరాబాద్కు చెందిన ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కనకయ్య నాయుడు, కర్ణాటక నిపుణుల ఆధ్వర్యంలో సమాలోచనలు కూడా జరిపింది. డ్యాం సమీపంలోని ఓ వర్క్ షాప్లో స్టాప్ లాక్ గేట్ తయారు చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయాలన్నా స్పిల్వే లెవెల్ 1613 అడుగుల వరకు జలాశయాన్ని ఖాళీ చేయక తప్పదు. అంటే దాదాపు 62 నుంచి 65 టీఎంసీలు సముద్రానికి వదిలేయాల్సిందే. దీనివల్ల రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో ఖరీఫ్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు ఇవ్వాలి అనే లక్ష్యంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు మరమ్మతులపై సమీక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. కృష్ణారెడ్డి, ఎస్సీ శ్రీకాంత్ రెడ్డి సహా హైదరాబాద్కు చెందిన ప్రాజెక్ట్ గేట్స్ ఎక్స్పర్ట్స్, కనకయ్య, ఇక కర్ణాటక గేట్ల నిపుణులు కులకర్ణి, ఆంధ్ర సిటిఓ సిఈ కుమార్, ఎస్సీ శివకుమార్ బృందం ప్రాజెక్టు వద్దే మకాం వేసి మరమ్మతులో నిమగ్నమయ్యారు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దగ్గరుండి మరమ్మతులను పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, నీలిమ తుంగభద్ర జలాశయ సందర్శనకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారు. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య ఇంజనీరింగ్ అధికారులతోనూ అదేవిధంగా బోర్డు డ్యామ్ సందర్శనకు వెళ్ళొచ్చినటువంటి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన నీరు అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మళ్ళీ ఏదైతే ఈ ప్రాజెక్టు దగ్గరికి వస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. అయితే బోర్డు అధికారులు కూడా ముఖ్యంగా ముందుగా గల్లంతైనటువంటి తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటు కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యి నీటిని మరీ ప్రస్తుత దిగువకు తగ్గించకుండా అంతకన్నా ముందే స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయాలని కూడా తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు కూడా నిర్ణయించారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేటు కొట్టుకుపోయిన సమయం నుంచి నిన్నటి రాత్రి వరకు కూడా మొత్తం 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అయింది. గడిచిన 24 గంటల్లో జలాశయంలోకి సగటున 25,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుంది. 19 గేటు ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్లు కూడా నీటిని దిగువకు బోర్డు అధికారులు వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే తొలుత డ్యాం ప్రస్తుత స్థాయి 1613 అడుగుల మేరకు నీటిని వదిలేసి ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలని కూడా భావించారు. ప్రస్తుతం అలా కాకుండా నీటిని ఒడిసిపెట్టేందుకు స్థాయి కన్నా ఎక్కువ నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నీటిని పూర్తిగా వృధా పోకుండా చూడవచ్చు అనే భావనతో ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ కూడా ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ పరిస్థితులను కూడా పర్యవేక్షించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి డిజైన్ బృందం, ఇంజనీర్ల బృందం కూడా ఏదైతే బోర్డు అధికారులతో కూడా మాట్లాడి కొత్త స్టాప్ లాక్ డిజైన్ల తదితర అంశాలపైన కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. కొట్టుకుపోయినటువంటి గేటు వద్ద స్టాప్ లాక్ ఎలిమెంట్లను ఏర్పాటు చేసేందుకు హోస్పేట్ సమీపంలోని వర్క్ షాప్ లో వాటిని ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అంతా కూడా సాగుతుంది. మొత్తం
5 ప్లేట్లలో తయారీ చేస్తున్నారు. అందులో తొలుత 3 ప్లేట్లు ఏర్పాటు చేస్తారు. 2 రోజుల్లో వీటి తయారీ పూర్తవుతుంది. ఏపీ అదైతే మరోవిధంగా 3 ప్లేట్లు ఏర్పాటు పూర్తయిన తర్వాత మళ్ళీ 2 రోజుల గడువు ఇచ్చి మరో 2 ప్లేట్లతో కొట్టుకుపోయిన గేటు ఖాళీ ప్రదేశాన్ని అంతా కూడా పూర్తిగా మూసేస్తారు. ఇది మొదటి దశలో అనుకుంటున్నారు. అయితే ఈ శాశ్వత పరిష్కారం కూడా మెయిన్ గా ఇది వరద నీటిని కిందకు వెళ్లకుండా కంప్లీట్ ఆపేందుకు కూడా ఇది ప్లాన్ చేశారు. అయితే ఈ నీటి ప్రవాహం ఉండగా స్టాప్ లాక్ ఏర్పాటుకు సాధ్యం కాకపోతే నీటిని మరింత తగ్గించి ఆ తర్వాత ప్రయత్నించాలని కూడా నిర్ణయించడం జరిగింది. డ్యామ్ గేట్ల తయారీలో నైపుణ్యం ఉన్నటువంటి కన్నయ్య నాయుడు జలాశయం వద్దకు నిన్న చేరుకొని కళ్ళైనటువంటి గేట్ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది అని కూడా బోర్డు అధికారులను అడిగి తెలుసుకుని చర్చించడం జరిగింది. స్టాప్ లాక్ నిర్మాణ ఖర్చుల కోసం కూడా 5 కోట్ల రూపాయల నిధులు వినియోగానికి తుంగభద్ర పాలక మండలి కూడా అనుమతి ఇచ్చిందని కూడా మనకు తెలిసింది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు, అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా వెళ్లి ఏదైతే